పెద్దగా దేవుని యొక్క వాక్యం ఆలకిస్తారని దేవుడు ఏం చేస్తున్నాడంట, మన చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రద్ధగా ఎవరైతే వాక్యం వింటారో, భయభక్తులు కలిగి వాక్యం వినటానికి సిద్ధపడి ఉన్నారో వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యం వినటానికి సిద్ధపడాలి. దేవుని యొక్క వాక్యము వినేయగలిగే చెవులు, గ్రహించే హృదయము మనందరికీ ఉండాలి. కనుక శ్రద్ధగా మీరు సిద్ధపరచుకోండి. దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా ఈరోజు దేవుడి యొక్క వాక్యము లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనములు. మన మధ్యలో ఉన్న సుష్మ ఈ వాక్యం చదవాల్సిందిగా పొరపాటు మనం చేసుకుంటున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనములు. వాక్యం సువార్త 13:6 నుంచి 9 వరకు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పును. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకు వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించి సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనకు దీవించి ఆశీర్వదించుగాక. నాతోనూ మాతోనూ మాట్లాడమని సంఘానికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభువా, అయ్యా సంఘానికి ఆత్మీయంగా ఏ విధంగా ఎదగాలో ప్రభువా, నీ మాటల ద్వారా ప్రభువా పలకమని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రేరణ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరోసారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. నమస్కారానికి ప్రతి నమస్కారము సంస్కారం అంట. నమస్కారానికి ప్రతి నమస్కారం ఏమిటమ్మా? కదా. నేను నమస్కారం పెడుతున్నాను, మిగతా వాళ్ళు ఏమో మాకు ఎందుకులే పెట్టుకుంటే ఆయన అన్నట్టుగా ఉన్నారు. ప్రేసులాడమ్మా, మీ అందరికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకోవాలి. ఒకరు మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే దేవుని కోసం ఫలించని నీకు మరో సంవత్సరము ఇవ్వబోతున్నాడు. దేవుని కొరకు ఫలించని నీకు దేవుడి యొక్క ఆశ ఏంటంటే నువ్వు నేను ఫలించాలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నేను హల్లెలూయా అని చెప్పండి అమ్మా. ఏంటి హల్లెలూయా. నువ్వు నేను ఫలించాలి. దేవుని యొక్క ఆశ ఏంటంటే నువ్వు నేను ఫలించాలని, ఆత్మీయంగా ఫలించాలి. ఈ లోకంగాను మనం మొట్టమొదటిగా ఆత్మీయంగా ఫలిస్తే మనము ఈ లోక సంబంధంగా ఆటోమేటిక్గా ఫలిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు నా జీవితంలో నేను గుర్తెరిగాను. ఒకప్పుడు నేను విశ్వాసంలోకి వచ్చిన కొత్తలో కూడా అవిశ్వాసంగానే ఉన్నాడు. రక్షణ తీసుకున్నా కొన్ని సంవత్సరాలు నాలో దేవుడి యొక్క ఆత్మ నింపుదల ఇవ్వటానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. ఎందుకంటే నేను రక్షణ పొందుకున్నా కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక అనుభవం అండి. రక్షణ పొందుకునే వెంటనే మనకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాడు. ఎప్పుడు దేవుడి ఆ పరిశుద్ధాత్మ మనలోకి వస్తుందంటే మనము దేవుళ్ళు విశ్వాసంగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాము, ఆత్మీయంగా బలంగా ఉంటాము. అప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి నింపబడుతుంది. పరిశుద్ధాత్మ మనలో నింపబడినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫలిస్తాము. దేవుళ్ళో విశ్వాసంగా ఫలిస్తాము. మనం ఎప్పుడైతే విశ్వాసంగా ఆత్మీయంగా ఫలిస్తామో అప్పుడు మనకి దీవెనలు ఆటోమేటిక్ ఇస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆటోమేటిక్ ఇస్తా ఉంటాడు, ఆశీర్వదిస్తా ఉంటాడు. ఈ లోక సంబంధమైన ఫలములు దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుడి కొరకు ఫలిస్తే
ఫలిస్తే నీ జీవితంలో సమస్తము దేవుడు ఇదిగో ఫలవర్తమైన జీవితం నీకు అనుగ్రహిస్తాడు. నీ కుటుంబంలో ఫలవర్తమైన ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మనము దేవుడు మన యొక్క జీవితంలో దేవుడి కొరకు మనము జీవించి దేవుని యొక్క ఫలములు పొందుకున్నట్టయితే, దేవుడి యొక్క ఫలముల ద్వారా మనం ఆశీర్వదించబడినట్టయితే ఈ లోక సంబంధమైన ఫలములు, ఆశీర్వాదములు, దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో మరి ఈ చివరి ఆదివారపు రోజుల్లో మనం ఆరాధనలో మనం ఉన్నాం. ఈ చివరి ఆదివారపు ఆరాధనలో మనం ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన ఈ యొక్క ఆదివారం. ఈ ఆదివారం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైందంటే, మనము ఇంకా కొన్ని రోజులకి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం. ఏముంది కొత్త సంవత్సరానికి పాత సంవత్సరానికి తేడా ఏముంది కొత్త సంవత్సరానికి పాత సంవత్సరానికి తేడా ఏముంటది? అవును, ఆత్మీయులు లేని వాళ్ళకి ఏమి తేడా ఉంటదండి. ఆత్మీయంగా ఉన్న వారికి మాత్రము చాలా తేడా ఉంటది. కొత్త సంవత్సరంలో మనము దేవుళ్ళు ఏ విధంగా జీవించాలో, దేవుళ్ళు ఏ విధంగా మనము దేవుని యొక్క సంఘములోను, దేవుని సన్నిధిలోను, ప్రార్థనలోను, పాటల్లోను, వాక్యములోను ఏ విధంగా మనము ఇదిగో ఆత్మీయ ఫలములు పొందుకోవాలో, ఆత్మీయ ఫలములు ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకోవాలో, అది ప్రతి ఒక్క సంవత్సరము సిద్ధపడుతూ కొనసాగే సంవత్సరాలు మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో అందరికి వస్తాయి ఈ కొత్త సంవత్సరం, మనకి వస్తుంది. మనకి తేడా ఏంటంటే, ఒక్కొక్క సంవత్సరము ఒక విధంగా ఫలములు ఫలించాలి. ఈ సంవత్సరం ఏదైతే మనం దేవుని యొక్క సన్నిధిలో ఫలములు ఫలించలేదో, ఈ సంవత్సరం అయినా ఫలించాలనే ఆశ దేవుడు అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యంలోనే ప్రభు యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఇక్కడ 6వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏం చెప్పాడమ్మా? ఉపమానము అంటే ఒకటి సాదృశ్యంగా చెబుతున్నాడు. ఆయన ఉపమాన రీతిగా, ఎందుకంటే అర్థం కావటానికి, పరలోక విత్తనాల గురించి, పరలోక రాజ్యము కొరకు అనేకమైన ఆత్మీయ జీవితాల గురించి ఆయన ఆ ఉపమానంగా ప్రభు యేసుక్రీస్తు ఆయనతో కూడి ఉన్న వారితో పంచుకునేవాడు. ఉపమాన రీతిగా చెప్పేవాడు. ఆత్మీయ సత్యములు బయలుపరుస్తూ ఉపమాన రీతిగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అదే విధంగా యేసుక్రీస్తుతో పాటు ఉన్నవారికి, ఆయన శిష్యులతో కూడా ఇదిగో దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు యేసుక్రీస్తు మరియు ఆయన అంటే యేసయ్య వారితో ఈ ఉపమానము చెప్పాడు. ఎవరు? యేసుక్రీస్తు చెంతకి చేరిన వారితో చెప్తున్న మాటలు ఇవి. యేసు క్రీస్తు దగ్గర ఉన్న వారితో చెప్తున్న మాటలు ఇది. ఇప్పుడు మనము దేవుడి సన్నిధికి వచ్చాం కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నామా? మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి సన్నిధికి రాని వాళ్ళతో దేవుడు మాట్లాడలేడు. దేవుడి సన్నిధిలో ఉన్న వారితోనే మాట్లాడు. ఆనాటి కూడా యేసయ్య ఆయనతో పాటు ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ఈ ఉపమాన రీతిగా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఏం చేశాడమ్మా? ఒక మనుషుడు ఒక ద్రాక్ష తోట వేసుకున్నాడు. ఆయనకి ఒక కోరిక పుట్టింది. అదే ద్రాక్ష పండ్లతో పాటు నేను అంజూరపు పండ్లు కూడా తినాలి. ఒక ఆలోచన చేశాడు. ఒక ఆలోచన చేసి ఆ తోట మధ్యలో ఏ చెట్టు నాటాడంట? అంజూరపు చెట్టును నాటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక అంజూరపు చెట్టును. ఈ వాక్యం మనం ఎప్పుడు ధ్యానం చేసుకున్నామా? శుక్రవారం కూడా ధ్యానం చేసుకుందాం. ఆ రోజు సమయం లేనందువల్ల అంతా వివరించలేకపోయాను. అయితే ఎందుకో మళ్ళీ దేవుని ఎదుట ప్రభా నేను ఏ వాక్యము సంఘబిడ్డలతో పంచుకోవాలంటే మళ్ళీ ఇదే వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడు. ఈరోజు ఆ ఒక యజమానుడు ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని నాటుకున్నాడు ఆశతో. ఎందుకంటే తన ఫలమును భుజించాలి. ద్రాక్ష పండ్లు ఫలములతో పాటు నేను అంజూరపు చెట్టు ఫలములు కూడా భుజించాలి అని ఆశ కలిగి ఆ తోట మధ్యలో, ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టును ఆ తోట యజమానుడు నాటుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నాను. అతడు దాని పండ్లో వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఎంత ఘోరంగా ఉంది చూడండి.
ఒక చెట్టు కాపుదాలకు వచ్చేది ఒక 2 సంవత్సరాలు పెట్టిద్దామా? ఒక చెట్టు కాయటానికి, పండ్లు కాయటానికి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ఒక్కొక్క చెట్టు 3 సంవత్సరాలు కూడా ఇస్తుంది కదా. కానీ ఈయన కూడా ఆశపడ్డాడు. అంజూరపు పండ్లు ఆయన తినాలనో, అంజూరపు పండ్లు భుజించాలనో ఒక ఆశనైతే కలిగింది ఆయనకి. ఆ తోట యజమానుడికి ఒక ఆశ కలిగింది. ఆ ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టుని ఎత్తుకున్నాడు. కానీ ఆ కాపు కాలానికి వచ్చేలకి ఏమీ లేవంట, కాయలు ఫలములు లేవంట. ఆ చెట్టు మోడు బారిపోయింది. ఏమైందమ్మా? మోడు బారిపోయింది. అంజూరపు చెట్టు నాటుకున్నాడు. ఆ ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు నాటుకున్నాడు, ఆశపడ్డాడు. ఆ కాపు కాలం సమయం వచ్చేసింది కదా. కాపు కాలానికి ఆ చెట్లు నువ్వు ఆ పండ్లు నేను భుజిస్తానుగా, సంతోషము కదా. పాపం కొమ్మ ఎత్తుకుంటాడు. కొమ్మనే ఆకు మధ్యలో ఎత్తుకుంటాడు. కానీ ఒక్క కాయ కూడా కాయలేదు. ఒక్క కాయ కూడా. పాపం ఆ యజమానికి ఎంత బాధ ఉంటుందో చూడండి. 2 సంవత్సరాలు అయిందేమో, 3 సంవత్సరాలు అయిందేమో. కానీ కాపు కాలం వచ్చేలకి ఒక్క కాయ దానికి ఆ ఫలములు, ఆ కాయ లేదు, ఆ ఫలములు కలగలేదు ఆ చెట్టు. ఎంత యజమానికి ఎంత బాధ ఉంటుంది చూడండి. ఎంత బాధ ఆ యజమానుడికి ఉంటుంది. అది 2 సంవత్సరాలు దాన్ని చక్కగా నేను నీళ్లు పెట్టాను, ఎరువేశాను, దాన్ని మంచిగా పొజిషన్ చేశాను. ఆ చెట్టుకి చెట్టు పక్కలో ఏమన్నా కలుపుతే దాన్ని తీసేశాను. దాన్ని ఎంతో సుందరంగా ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాన్ని కాసుకున్న పండ్లు వస్తే మా సంతోషంగా మా యొక్క అదిగో తోటలో ఈ పండ్లు వచ్చినాయని మా కుటుంబంకి చెప్పుకొని, మా బంధువులకు చెప్పుకొని కదా. చాలా మంది పండ్లు కాసినప్పటికీ మన పెరట్లో పండ్లు కడితే పక్కన వాళ్ళు కూడా ఇస్తాం కదమ్మా. ఇదిగో మా చెట్టు, మన ఎవరో నాకు ఫోటో పంపించారు. వాళ్ళ పెరట్లో ఉన్న సొరకాయ బాగా కాస్తే నాకు పేరు పంపించారు. దేవునికి మహిమ అని. దేవునికి మహిమ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఆశపడ్డాడు. కానీ ఈ పండ్ల వెతకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు, శూన్యం. సరే, ఆ సంవత్సరం పోయింది. సరేలే, ఈ సంవత్సరం పోయింది కదా, మళ్ళీ ఇంకో సంవత్సరం చూద్దాంలే అని మరొక సంవత్సరం చూశాడంట. ఏం చేశాడమ్మా? మరొక సంవత్సరం చూశాడు. మరొక సంవత్సరం వచ్చినప్పటికీ అతడు 2వ సంవత్సరం కూడా వచ్చి చూసినప్పటికీ ఏమీ ఫలములు లేవు. ఈ సంవత్సరం ఇంకా కొంచెం బాధ ఎక్కువైపోయి ఉంటుంది. అబ్బా, అనవసరంగా ఈ చెట్టుని పెట్టానే, అనవసరంగా ఈ చెట్టుని ఈ ద్రాక్ష తోట ఈ ద్రాక్ష తోట మధ్యలో ఉంచానే, బాధ ఎక్కువై ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఇది ఫలములు ఇవ్వట్లేదు, యజమానుడికి ఫలం ఇవ్వట్లేదు. యజమానుడు నాటుకున్నాడు ఫలములో, కానీ ఫలములు ఇవ్వట్లేదు, ఫలాలు ఇవ్వట్లేదు, యజమానుడికి ఫలం ఇవ్వట్లేదు. ఎంత బాధ, ఎంత వేదన ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ చెట్టు ఏం 2వ సంవత్సరం కూడా కాపు లేదు. ఈ సంవత్సరం ఈ చెట్టుకి 2వ సంవత్సరం కూడా కాపు ఇవ్వలేదు. సరే, పోయిందిలే, ఈ సంవత్సరం అయినా ఇంకొక సంవత్సరం చూద్దాం అనుకున్నాడమ్మా యజమానుడు. ఇంకొక సంవత్సరం చూద్దాం అని మరొక సంవత్సరం చూశాడంట. మరొక సంవత్సరం చూసినా కానీ ఆ కాపు కాలానికి వచ్చి చూసేళ్ళకి అతనికి ఆ 3వ సంవత్సరం కూడా ఏమి ఫలములు ఇవ్వలేదంట. ఒకసారి ఆలోచించండి. మన పెరట్లో ఒక చెట్టు పెట్టుకుంటే అది కాయకపోతే ఉంచుతాం, అట్నే నరికేస్తా అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈయనకి ఎంత బాధ కలుగుతుందో చూడండి. చూడండి, ఆయన వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతక వచ్చుతున్నాను గాని ఏమీ. ఎన్ని సంవత్సరాలంట? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి పండ్లు వెతకటానికి వస్తున్నాడు ఆయన యజమానుడు. కానీ పండ్లు వెతకటానికి వచ్చినప్పుడు యజమానుడు చూసినప్పుడు ఈ యొక్క చెట్టుకి ఏమి ఫలములు కనపల్లా. 1 సంవత్సరం చూసిండు, 2 సంవత్సరాలు చూసిండు, 3 సంవత్సరాలు చూశాడు. కానీ ఈ చెట్టుకి ఏమైందమ్మా? ఏమీ ఫలములు కనపడలేదు. ఆయన వెతుకు వస్తున్నాడు 3 సంవత్సరాలు, కానీ ఏమీ దొరకలేదు. అప్పుడు దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి వల్ల ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలుతో చెప్పాను. ఇంకా ద్రాక్ష తోట మాలిని పిలిపించాడు. అయ్యా, నేను 3 సంవత్సరాల నుంచి
ఈ అంజూరపు చెట్టును చూస్తున్నాను. ఇది ఎదిగింది, ఫలములు ఇస్తుందేమో అని మొదటి సంవత్సరం చూశాను, రెండో సంవత్సరం చూశాను, మూడో సంవత్సరం చూశాను. ఈ 3 సంవత్సరాలు కూడా ఈ యొక్క చెట్టుకి ఫలములు రావట్లేదు. ఇంకా ఈ చెట్టు ఉంచటం వ్యర్థము, ఈ చెట్టుని వ్యర్థము, నరికేసి తీసుకుపోయి బయట తగలబెట్టు. అనవసరంగా దీనికున్న ఆ స్థలము వ్యర్థమైపోతుంది. దీని బదులు నేను ఏడు మొక్క నాటుకున్నా ఇంకా ఫలములు ఇచ్చేదేమో. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడున్న ఆత్మీయ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుని యొక్క ఆత్మ కలిగిన మాటలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్న ఆత్మీయ సత్యాన్ని గ్రహించిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది వ్యర్థమైపోయింది అని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అప్పుడు ఆ ద్రాక్ష తోట మాలి ఏమంటున్నాడు? అయితే ఆ ద్రాక్ష తోట మాలి ఏమంటున్నాడు? అయ్యా, నేను దాని చుట్టూ త్రవి ఎరువు ఏ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఏమంటున్నాడమ్మా? అయ్యా, తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ యొక్క చెట్టుకి 1 సంవత్సరం అనుగ్రహించు. ఈ సంవత్సరం నేను ఈ యొక్క ఈ యొక్క అంజూరపు చెట్టుకి నేను ఎరువేసి బాగా నీళ్లు పెట్టి పెంచి అప్పుడు కూడా కాయలు కాయకపోతే, అప్పుడు కూడా దానికి ఫలములు రాకపోతే అప్పుడు దాన్ని నరికేస్తాను. దయచేసి ఈ సంవత్సరము, దయచేసి దయచేసి ఈ సంవత్సరము అనుగ్రహించు. ఈ 1 సంవత్సరము ఈ చెట్టును చూద్దాం, ఈ 1 సంవత్సరము అని ఆ తోటమాలి యజమానిని వేడుకుంటున్నాడు. అయ్యా, ఈ 1 సంవత్సరం, 3 సంవత్సరాలు ఓపిక పెట్టారు కదా, 3 సంవత్సరాలు ఓపిక పెట్టారు కదా, ఈ 1 సంవత్సరం చూద్దాం. ఈ 1 సంవత్సరం చూసి ఫలించకపోతే అప్పుడు ఈ చెట్టుని నరికి కాల్చివేద్దాం అని ఆయన అంటున్నాడు. అది ఫలించని సరి, ఈ సంవత్సరం కూడా ఎరువేసినాక ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే సరి, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. లేని ఎడల నరికివేద్దామని ఆ తోట యజమానుడితో చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు ఒక ఉపమాన రీతిగా ఈ యొక్క వాక్యాన్ని పంచుకుంటున్నాడు. అక్కడున్న తోటి శిశువులతోనూ అక్కడున్న దేవుని యొక్క జనాంగంతోనూ పంచుకుంటున్నాడు. ఇందులో ఆత్మ సత్యాన్ని ఒకసారి గ్రహించండి. ఇందులో ఆత్మ సత్యాన్ని ఒకసారి గ్రహించండి. మనకి ఇదిగో ఈ 2024 సంవత్సరము, ఈ సంవత్సరము, ఇలాంటి సంవత్సరం మన జీవితంలో ఎన్నో వచ్చినాయి. ఆ చెట్టుకి వచ్చినట్టుగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అనేక సంవత్సరాలు వచ్చినాయి. మన రక్షణ పొందుకున్న తర్వాత, ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఎన్నో సంవత్సరాలు వచ్చినాయి. ఎన్నో సంవత్సరంలో దేవుడు మన ఏం చేశాడంటే తన యొక్క తోటలో, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని నాటుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద్రాక్ష తోట, ఆ తోట యజమానుడు ఎవరో తెలుసా? ఎవరమ్మా ఆ తోట యజమానుడు? దేవునికి సాదృశ్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి సాదృశ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తోట యజమానుడు, ఈ యొక్క సంఘానికి యజమానుడు ఎవరమ్మా? యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ద్రాక్షపు తోట అంటే సంఘానికి సాదృశ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఘములో నేను ఒక ఒలివ చెట్టు వలె నాటించుకున్నాడు దేవుడు. ఒక చెట్టు వలె నేను ఉంచుకున్నాడమ్మా సంఘములో. ఈ ద్రాక్ష తోటలో అనే ఈ సంఘములో ఇదిగో ఒలివ చెట్టు నాటుకున్నట్ల దేవుడు నిన్ను నాటుకున్నాడు, నన్ను నాటుకున్నాడు. ఎందుకో తెలుసా? మనము ఫలించాలని. అర్థమవుతుందా? మనము ఫలించాలి. ఆ తోట యజమానుడు ఎవరన్నాను? దేవుడు. ఆ ద్రాక్ష తోట దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యము. దేవుని యొక్క మందిరానికి సాదృశ్యము. ఆ తోటలో ఆ నాటబడిన అంజురపు చెట్టు దేనికి సాదృశ్యం అంటే నువ్వు నేనే, నేను నువ్వే. ఈ యొక్క ఫలములో ఆ అంజురపు చెట్టు ఫలములో అనుగ్రహించట్లేదు.
ఇప్పుడు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఆ తోటమాలి దేనికి సాదృశ్యమో తెలుసా? యేసయ్యకి సాదృశ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తోటమాలి దేనికి సాదృశ్యము? యేసయ్యకి సాదృశ్యము, లేదంటే దేవుని యొక్క సేవకులకి సాదృశ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆయన వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. నిన్ను నన్ను ఇదిగో తన రక్తములో కడగబడినందుకు ఆత్మశక్తి, ఇదిగో దేవుడు మనకిచ్చినప్పటికీ ఆత్మశక్తిని ఇదిగో మన పక్కన పెట్టేసి శరీర సంబంధమైన శక్తితోనూ, ఆ ఆత్మ సంబంధమైన శక్తి కాకుండా ఈ లోక సంబంధమైన శక్తితోనూ దేవుని యొక్క శక్తిని గుర్తించుకోకుండా నీ స్వశక్తి ద్వారా నువ్వు ఎదుగుతుంటే దేవుడు బాధపడుతున్నాడు. ఇదిగో నేను రక్షణ పొందుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలైంది, దేవుడి కొరకు ఏ ఫలములు మనము దేవుడికి ఇవ్వగలిగాము? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఏ ఫలములు ఇవ్వగలిగాము? మనం దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటున్నాం, మనము దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుంటున్నాం, మనము దేవుని కొరకు నువ్వు ఏ విధంగా ఫలిస్తున్నావు? ఇందాక చెప్పినప్పుడే దేవుని బిడ్డలారా, మొదటగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఇష్టమైన బిడ్డగా నువ్వు పెరిగినప్పుడు ఈ లోక సంబంధమైన దీవులు అయ్యే వస్తావంటే మన జీవితంలోకి దేవుడు అనుగ్రహించేవాడు, ఆశీర్వాదములు దేవుడు ఇచ్చేవాడండి. దేవుడు సమస్తమును కలిగించిన వాడు, సమస్తమైన దీవులు మనకి ఇచ్చేవాడు. కానీ దానికంటే ముందుగా నువ్వు దేవుళ్ళు ఎదగటం నేర్చుకోవాలి, దేవుళ్ళు ఫలించటం నేర్చుకోవాలి. నువ్వు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ 2024 సంవత్సరాలతో పాటు అనేక సంవత్సరంలో గతించిపోయినాయి. ఇదిగో మరొక సంవత్సరం వస్తుంది. తోట మాలి అడిగినట్లుగా మరొక సంవత్సరం మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడండి. దానికి కృతజ్ఞతగా నువ్వు దేవుళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నావు, దేవుళ్ళు ఏ విధంగా ఫలములు అనుగ్రహిస్తున్నావు దేవుడికి, నీలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ రోజే ఒక తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకొని 31 వాచ్ నెట్ సర్వీస్ కి మనము సిద్ధపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యమైన తర్వాత ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేసుకోవాలి. నేను ఎందులో ఎదగాలి ప్రభువా, నేను నీకు ఏ విధంగా ఫలములు అనుగ్రహించాలి? ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ రోజు ఒక తీర్మానంలోకి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా పొందుకున్న నువ్వు దేవుని కొరకు ఫలించడం నేర్చుకోవాలి. దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు నేను చూస్తున్నాను, నీ కాడ ఏ ఫలములు కలిగి ఉన్నావు? ప్రార్థన ఫలము నీ దగ్గర ఉందా? ఉదయాన్నే లేచి 5 గంటలకి లేచి మొదటి సమయము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే ఫలము నీకుందా? సంఘంలో ప్రార్థన ఫలము నీకు నువ్వు పొందుకొని ఉన్నావా? నువ్వు దేవుని కొరకు ఏమి ఫలిస్తున్నావు? వాక్యం ఫలము నీ కాడ ఉందా? దేవుని సన్నిధిలో ఇదిగో దేవుని కొరకు వాడబడే ఫలము నీ కాడ ఉందా? ఇదిగో పాటల్లోనూ ఆ ఫలములను కలిగి ఉన్నావా? సిద్ధపాటు దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఆరాధనలో పాటు పొందుకొని ఆ ఫలము నీకుందా? ఈరోజు దేవుడు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకడ ఏ ఫలములు ఉన్నాయని చూస్తున్నాడు. నీకడ ఏ ఫలము లేకపోతే ఆయన అంటున్నాడు, ఇది తీసేద్దాం, ఈ చెట్టు నాకు అవసరం లేదు. దేవుడు అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కోపము, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన కనికరం ఎంత గొప్పదో, ఆయన దయ ఎంత గొప్పదో, ఆయన కోపం కూడా ఎంతో భయంకరంగా ఉంటది. ఆయన దీర్ఘకాలం ప్రేమ చూపించేవాడు. దేవుడు దీర్ఘకాలము ప్రేమ చూపించేవాడు. ఆయన కోపము రేపితే, ఆయన ఉగ్రత గాని రగులుకుంటే క్షణం మాత్రం చాలంట మనం మాడి మసైపోవటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, క్షణం మాత్రం చాలు. ఆయన చూస్తున్నాడు. ఆయన ఇదిగో మన రక్షణ పొందుకునే కాంచి ఈ సంవత్సరం ఫలిస్తారేమో, ఈ సంవత్సరం ఫలం ఇస్తారేమో, ఈ సంవత్సరం విశ్వాసంగా పరిపూర్ణంగా విశ్వాసంగా ఉంటారేమో, ఈ సంవత్సరం దేవుళ్ళు ఇంకా నమ్మకంగా ఉంటారేమో, ఈ సంవత్సరంలో వాక్యంలో ఎదుగుతారేమో, ఈ సంవత్సరం ఇదిగో దేవుని సన్నిధిలో ఎదుగుతారేమో ఆశ కలిగి ఉంటున్నాడంట. ఆశని ఏం చేస్తున్నాం మనం? అడియాసి చేస్తున్నాము. ఈ ఆశనే అడియాసి చేస్తున్నాము. దేవుడికి కోపం రేపండి. కొంతమంది కోపం రేపినప్పుడు, దేవుని యొక్క కోపం రగులుకున్నప్పుడు ఏముంది? ఇక్కడ దేవుని యొక్క కోపం రగులుకుంది ఆ చెట్టు పైన. ఆ చెట్టు పైన దేవుని యొక్క కోపం రగులుకుంది. ఆయన ప్రేమ చెప్తున్నా కదా, ఆయన ప్రేమమయుడు. ఇప్పటి వరకు మనం ప్రేమిస్తానే ఉన్నాడు. ఆయన ప్రేమిస్తానే ఉన్నాడు. మరొక సంవత్సరము ఇదిగో ఆయన ప్రేమించడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన ఇంకో సంవత్సరం ప్రేమించడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు
ఆ అనేక సంవత్సరములు మనం చూస్తున్నప్పటికీ, కనికరిస్తున్నప్పటికీ మనం తెలుసుకొని దేవుళ్ళు ఎదగటానికి. చూడండి ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క కోపం రగులు కొట్టి ఎలా ఉంటుందో ఒకసారి సంఖ్యాకాండము 11 అధ్యాయము 1-3 త్వరగా నేను చదువుతాను. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినపడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. అమ్మ చదవగనండి, చూడండి, ఆయన కోపము రగులుకుందంటే ఇశ్రాయేలు ప్రజల మీద. దేవుని బిడ్డలే దేవునికి కోపం తెప్పించారండి. తల్లిదండ్రులైన మన బిడ్డలతో నా కోపం తెప్పిగాకరా అంటూ ఉంటాం కదా. ఎందుకు? కోపం రేపితే ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఊరుకుంటారా? తల్లిదండ్రులు కూడా దెబ్బేస్తారు. ఎందుకంటే వాళ్ళు మారుతారేమో అని. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని యొక్క కోపం రగులుకుంది. ఎందుకు రగులుకుంది? వాళ్ళు దేవునికి ఏం చేశారు? చనుక్కున్నారు. ఏం చేశారమ్మా? దేవుని మీద దేవుని సేవకుడైన మోషే మీద అమ్మా వినండి, చనుక్కున్నారు. చనుకుడు కదా, చాలా మంది చనుక్కుంటూ ఉంటారు. ఏం చేస్తారమ్మా? చనుక్కుంటూ ఉంటారు. చనుకోవడం దేవునికి కోపం రేపిస్తుందండి. చనుకోకూడదు. ఆత్మీయ ఫలములో నువ్వు ఇదిగో ఈ లోక సంబంధమైన ఆలోచనలు గ్రహించి నువ్వు ఉన్నట్లయితే నీ మీద ఆయన కోపం రగులుకుంటుంది. చాలా మంది ఇంకా కొంచెం ఎలాగో కొనుక్కుంటూ ఉంటారు. మన సంఘంలోనే కాదు, చాలా మంది సంఘంలో కొనుక్కుంటూ ఉంటారు. కొనుక్కోండి. ఇప్పుడు సంఘ కాపుల మీద కొనుక్కుతారు, సంఘ వాక్యంలో లేట్ అయినా కొనుక్కుతారు. సనుగుడు అనేది చాలా కోపం, దేవుడికి కోపం తెప్పించేది. దేవుడి కోపం తెప్పించకాకండి. దేవుడి ప్రేమను మాత్రమే పొందుకోవటానికి మనం చూడాలి. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు ఏం చేసింది? దేవునికి కోపం రేపుతుంది. 3 సంవత్సరాలు కాపు కాయకుండా, 3 సంవత్సరంలో దేవునికి ఫలములు ఇవ్వకుండా దేవునికి కోపం రేపుతుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ దేవుని మీద చనుగటం నేర్చుకున్నారు. దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ సంఘంలో లోపం ఉందంటే, సంఘంలో ఇదిగో దేవుని యొక్క మాటలు వల్ల నీకు ఏదైనా కష్టమో బాధ అయితే దేవుని మాటల్లో ఏ కష్టం ఉండదు. ఒకవేళ నువ్వు సాతానుడు మన ఏం చేస్తాడంటే దాన్ని వాక్యాన్ని విరుద్ధంగా మలచగలడు. ఏదైనా తోటలు చేసింది ఆదమ్మకి అదే చేశాడు. దేవుడు చెప్పిన మాటకి విరుద్ధంగా చెప్పాడు. ఇదిగో వాళ్ళని లోపరుచుకున్నాడు సాతానుడు. కనుక మనము సంఘము గురించి కానీ, సంఘ బిడ్డల గురించి కానీ, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి కానీ మనము చనుకోకూడదండి. అది దేవునికి ఉగ్రత తీసుకొస్తుంది. దేవుని కోపం రగులించబడుతుంది. కనుక ఆ కోపము చాలా భయంకరమైంది. ఆ కోపం వల్ల ఏమైందట? ఆయన అంటాడు, వారిలో రగులుకొనెను, ఆయన కోపం రగులుకొనెను, యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక్కొక్కరిని దహింపసాగిను. ఆయన కోపం వల్ల పాలెములు ఒక్కొక్కరి మీద అగ్ని రగిలింపజేసినట్టు ఒక్కొక్కరు ఆత్మ మాడి మసిపోయారంట. చాలా మంది చనుక్కుంటారండి. మన చనుకుడి జీవితం మంది కాదు. ముసలమ్మ ముచ్చట్లో ఇంతకుముందు వసుంధరమ్మ పాడింది అనుకోండి, ఎక్కడ ఒక పాట, ముసలమ్మ ముచ్చట్లో. వచ్చా పాట? ఎవరికన్నా నీకు వచ్చా? నాకు కూడా రాదు పాట కదమ్మ. నువ్వు పాడే కదా ముసలమ్మ ముచ్చట్లు. కొంతమందికి చెప్పిందే చెబుతూ ఉంటారు. ఈ చెవులు చెప్తే ఈ చెవులో రక్త కావాల్సింది. సినిమాలు చూస్తాం కదా, చెప్పిందే చెబుతూ ఉంటారు. చెప్పిందే గుణుగుతూ ఉంటారు. చనుగుడు. అది మంచిది కాదు మన విశ్వాస జీవితానికి. అది దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకోండి. అది ఈ యొక్క లోక సంబంధమైన ఫలములు కలిగిన వారు అలాంటి ఆలోచన ఉంటారు. మనం ఆత్మ సంబంధమైన ఫలములు మాత్రమే ఫలించాలి కానీ మన జీవితంలో దేవుడి కోపం రేపకూడదండి. అవిధేయత వల్ల కోపం తెప్పిస్తే ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే సంఖ్యాకాండములు 12 అధ్యాయం 1-2 మనం చూస్తే 1-2 ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండిన కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి.
ఎవరికి విరోధంగా మాట్లాడారు? ఎవరికి చెప్పండి. మీరు మోషేతో విరోధంగా మాట్లాడారు. మోషే ఏం చేశాడంటే, ఆయన మొదటి భార్య చనిపోయింది, ఇంకొక భార్య వివాహం చేసుకున్నాడు. మిరియాం అంటే ఎవరు? మోషే యొక్క చెల్లెలు, మోషే అక్క. ఈ అహరోను అంటే ఎవరు? మోషే తమ్ముడు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ఏం చేశారంటే ఆ స్త్రీని బట్టి మోషే మీద సన్నుకున్నారంట. ఏ స్త్రీని బట్టి? ఇక్కడ చూడండి, మోషే కూషు దేశపు స్త్రీని బట్టి మోషే మీద చనుకున్నారు. ఏ స్త్రీని బట్టి? మనము మన విశ్వాసము మనం చూసుకోవాలి. మన విశ్వాసము, ఇప్పుడు మోషే తప్పు చేసిన నీకెందుకు? ఒకవేళ మోషే తప్పే చేసిన అనుకోండి, మోషే తప్పు చేయలేదు, అక్కడ దేవుని దృష్టిలో తప్పు కాకపోతే మన దృష్టిలో తప్పు అయిద్దా ఏమ్మా? ఒకవేళ దేవుని దృష్టిలో తప్పు అయితే శిక్షించేది ఎవరు? దేవుడు శిక్షిస్తాడు. మనమా శిక్షించేది? మనం కాదు శిక్షించాల్సింది, దేవుడు శిక్షిస్తాడు. ఇప్పుడు మోషే ఏం చేసినంట చూడండి, మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడి వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలే. ఏమని మాట్లాడుతున్నాడు? అక్కడ మోషే అద్భుతమైన కార్యములు చేస్తున్నాడు దేవుని పట్ల, ఆత్మశక్తి పట్ల. మోషే ద్వారా అద్భుత కార్యములు. ఈ మిరియాం ఏమంటుంది? ఆయనైనా చేసేది, మేము చేయలేమా? ఆయనైనా ప్రార్థన చేసేది, మేము చేయలేమా? ఆయనైనా వాక్యం చెప్పేది, మేము చేయలేమా అని ఆయనైనా ఇశ్రాయేలు ప్రజలు నడిపించేది, మేము నడిపించలేమా? ఆయనకుందేదో మాకు కూడా అదే ఉంది. ఏమ్మా? ఆయనకుందేదో. ఆయన ఎవరు? సీనాయి పర్వతం ఎక్కి దేవుడితో 40 రోజులు సహవాసం చేసిన వాడు మోషే. దేవుడితో 40 రోజులు సహవాసం చేసిన వాడు ఎక్కడా? నువ్వెక్కడ? దేవుడితో నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడని దేవుడే సాక్షి చెప్పాడు. నువ్వేమో మోషేకి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ అన్ని మాటలు మోషేతో మాట్లాడుతూ ఏవో ఆ మాటలు విని, వాళ్ళ మాటలు దేవుడు విని ఏం చేశాడంట? మాటలు విని మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. మిరియాముతో అహరోనుతో చెప్తున్నాడు, మిక్కిలి సాత్వికుడు, ఆయన నమ్మకమైన వాడు. దేవుడు చెప్తున్నాడండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎన్ని ఆదివారాలు డుమ్మ కొట్టారు? ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నారు? 51 వారాలు, సంవత్సరానికి 51 వారాలు, ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వాల. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే మీరు నేను ఒకటేనా? చెప్పండి. మోషే మిరియాం ఒకటేనా? ఇప్పుడు ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో సంఘంలో అన్ని ప్రార్థనలకు అటెండ్ అవుతాను. ఇప్పుడు ప్రార్థనలకు అటెండ్ అయ్యేవారు అటెండ్ కాని వాళ్ళు ఒకటవుతారా? ఇక్కడ మిరియాము మోషేతో ఎలా పోల్చుకుంటది? అహరోను మోషేతో ఎలా పోల్చుకున్నాడు? అందుకే మిరియాముతో అంటున్నాడు దేవుడు, మిరియాము ఇదిగో మోషే సాత్వికుడు. ఆయన పలుకుతూ ఆయన ప్రత్యక్ష గుడారమునకు రండి హఠాత్తుగా మోషే అహరోను మిరియంను ఆజ్ఞాపించిన. ఆ ముగ్గురు రాగా ఏవో మేఘస్తంభంలో అది ప్రత్యక్ష గుడారం మీద దూరంలో నిలిచి ఆ అహరోను మిరియంను పిలిచిను. వారిద్దరు రాగా ఆయన నా మాట వినండి, మీలో ప్రవక్త యునిలా యెహోవాకు నేను దర్శనం ఇచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కల్లో అతనికి మాట్లాడుతున్నాను. మీలో ప్రవక్త అయినలా నేను ఏర్పాటు చేసుకుంటాను. ఏమంటున్నాడమ్మా? మీలో ఎవరైనా ఆత్మశక్తి మీలో ఉంటే నేను నిలబెట్టుకుంటాను, నేను వాడుకుంటాను. కానీ మీలో ఆత్మ లేదు. మిరియాము అహరోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీకు అలాంటి ఆత్మ లేదు. మోషేలో ఆత్మ ఉంది, అందుకే మోషేని నిలబెట్టుకున్నాను, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి మళ్ళీ మోషే గురించి 7వ వచనం ఏమంటారు? 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మొదటిగా ఏమన్నాడు? ఈయన సాత్వికుడు. మీరు గుర్తించకపోవచ్చేమో. ఏమ్మా మిరియాము, నువ్వు గుర్తించలేదేమో, నేను గుర్తించాను. మోషేలో ఉన్న ఆ మనసు సాత్వికం కలిగిన మనసు, మోషేలో ఉన్న మనసు చెప్పేసి వాళ్ళకి చివరికి ఏం చేస్తారో తెలుసా? చూడండి,
వాళ్ళకి 10 చదవమ్మా. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము అంటే తెల్లని కుష్టి రోగం వచ్చింది. ఆమె మిరియాముకి ఏమొచ్చిందమ్మా? కుష్టి రోగం వచ్చింది. ఎందుకు? దేవునికి వ్యతిరేకంగా, దేవుని సేవకుని వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల, దేవునికి కోపం రేపటం వల్ల మిరియాముకి తెల్లటి కుష్టి రోగం వచ్చింది. దేవుని యొక్క కోపము ఎంత భయంకరమైందో ఒకసారి ఆలోచించండి. మనము ఆయన ప్రేమను మాత్రమే పొందుకోవాలి. ఆయన కోపాన్ని మనం రగిలింపజేయవద్దు. ఆయన రోషము గల దేవుడు. మన దేవుడు ఎవరమ్మా? రోషము గల దేవుడు. కనుక ఆయన ప్రేమను మాత్రమే పొందుకోవాలి. అంత భయంకరంగా మరి కోరహు విషయంలో కూడా మోషకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆయన కొంతమందిని, ఒక 200 మందిని మోషకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకొని మోషకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఎక్కడైతే కోరాహు వాళ్ళ బ్యాచ్ నిలబడిందో అక్కడ మొత్తం ఆ చుట్టూరు భూకంపం వచ్చి వాళ్ళు మాత్రమే ఆ భూమిలో చొరకపోయి వాళ్ళని భూమి కప్పివేసింది. దేవునికి కోపం వచ్చినప్పుడు ఎంత ఉగ్రత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఈ చెట్టు కూడా అంతే. 3 సంవత్సరాలు చూశాడు దేవుడు. 3 సంవత్సరములు చూశాడు దేవుడు. ఆశపడ్డాడు దేవుడు. ఆశపడినప్పుడు ఆ ఫలములు కనిపించలేదు. నాకు వ్యర్థము, నువ్వు ఇంకా అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఒకసారి ఆలోచించినప్పుడే దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క ఉగ్రతకి మనము సాగకూడదు. కనుక చాలా మంది అసూయ చేత కూడా, అక్కడ కోరహు అసూయ చేత కూడా మోషేనే ఆయన ప్రార్థన చేసేది. ఇదే మిరియాం అన్నట్టుగానే ఆయన కూడా అన్నాడు. ఆయన సజీవంగా భూస్థాపితం అయిపోయాడు. కోరహు సజీవంగా ఆయనకున్న ఆ తోటి బ్యాచ్, ఆయన బ్యాచ్ మొత్తము సజీవంగా భూస్థాపితం. ఆయన వాళ్ళు ఉన్న నిలబడ చోటనే ఆయన భూకంపం వచ్చేసి వాళ్ళందరూ భూమిలోకి వెళ్ళిపోయారు. భూమి పైన కంపివేయబడింది. ఎంత భయంకరం. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని యొక్క ఉగ్రతకి లోనుకోవద్దు, దేవుని యొక్క కోపానికి మనం లోనుకోవద్దని దేవుని యొక్క ఆలోచన. ఇక్కడ మనం చదువుకున్న చివరికి వాక్య భాగంలోకి వస్తాను, ముగిస్తాను, అయిపోయింది. చాలా చెప్పాలనుకున్నా కానీ సమయం లేదు. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న లోక సువార్తలకు రండి ఒకసారి. లోక సువార్త 13వ అధ్యాయము 8-9 వచనం చదవండి. 8-9 వచనం. 13వ అధ్యాయం 8-9 వచనం చదవనమ్మా. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించిన సరి లేనిడ నరికి వేయమని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ ఆ తోటమాలి యాచకత్వం చేస్తున్నాడు దేవుడితో. ఎవరి గురించి చేస్తున్నాడు యాచకత్వము? ఆ అంజూరపు చెట్టు గురించి చేస్తున్నాడు. అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం అని చెప్పానమ్మా? మనకి సాదృశ్యము. ఇప్పుడు ప్రభు అయిన దేవుడు మనం చేసిన ఆ తప్పిదాల గురించి, ఆ దేవుడిలో ఫలించకుండా దేవుడికి అవిధేయతగా జీవిస్తున్నప్పుడు, ఇదిగో మరొక అవకాశం ఈ ప్రభువా, తండ్రి దేవుని ప్రభు యేసుక్రీస్తు యాచకత్వం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పక్షంగా యాచకత్వం చేసేది ప్రభు అయిన యేసుక్రీస్తు. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:34 వచనం, మృతుల నుండి లేచిన వాడును దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన తరపున ఏం చేస్తున్నాడమ్మా? విజ్ఞాపన చేస్తున్నాడు. మనము ఆ ఫలములు ఇవ్వపోయినప్పటికీ ఇంకొక అవకాశం ఇవి తండ్రి, ఇంకొక అవకాశం. ఇప్పుడు మోషే ఇశ్రాయేల్ ప్రజలు తిరగబడ్డారు. మోషే మీద తిరగబడి మోషేని నానా ఇబ్బందులు పాలు చేశారు. మోషేని అవమానించారు. అవమానకరమైన మాటలు మాట్లాడారు. తీయండి ఒకసారి నిర్గమకాండంలోనే, నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండము 32వ అధ్యాయంలో, నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ తొందరగా 7వ వచనం 32 అమ్మా.
దేశం నుండి ఆ, నీవు రప్పించుదువు. ఆ, నీ ప్రజలను ఆ. నీ ప్రజలు చెడిపోయేది. ఈ ప్రజలు చెడిపోయేది. చదవమ్మా. ఈ ప్రజలు ఏం చేయాలంట? ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేది. ఐగుప్తు నుంచి రప్పించిన నీ ప్రజలు చెడిపోయేది. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నడిపించి ఓయి ఇశ్రాయేలు ఐగుప్తు నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే. ఎంత ఘోరం అండి! దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి దేవుడు రప్పిస్తే, ఆ బానిస బ్రతుకు నుంచి విడుదల చేస్తే, వాళ్ళు సంతోషం ఉండకుండా వాళ్ళకి ఒక దేవుడు కావాలని వాళ్ళకున్న బంగారం, ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిసి ఒక ఏ దూడను చేశారంట? వాళ్ళు ఒక పోత పోసిన దూడను చేసుకున్నారంట బంగారంతో. అదే దేవుడు అనుకున్నారంట వీళ్ళు. మొక్కుతున్నారంట. ఎంత అన్యాయం చూడండి. ఇదా ఫలించటం అంటే? ఇదా అప్పుడు దేవుడు కోపం వచ్చి ఏమన్నాడు చూడండి. 9వ వచనం. మరియు ఏవో ఇట్లా నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. వీళ్ళు ఎవరమ్మా? లోబడనొల్లి. సంవత్సరాలు చూస్తున్నాను నేను. సంవత్సరాల నుంచి వీళ్ళకి వాళ్ళ జీవితం నేను అనుగ్రహించాను. వాళ్ళకి సంవత్సరాలు ఇదిగో ఎంతగానో వాళ్ళకి ఒక యాజకుని పెట్టి నడిపిస్తున్నాను, ఒక నాయకుని బట్టి నడిపిస్తున్నాను. దేవుని యొక్క మాటలు వింటున్నారు. కానీ వాళ్ళు నాకు తల వంచని ప్రజలు, నాకు లోబడని ప్రజలు వీళ్ళు. కనుక 11వ వచనంలో మోషే తన దేవుని యెహోవాను ప్రతి ఏమంటున్నాడు? కావున 10వ వచనం, కావున నువ్వు ఊరుకొనుము, నా కోపము వారి మీద మండును, నేను వాళ్ళని చూడమ్మా, నేను వాడిని కాల్చివేసి. దేవుని యొక్క కోపం ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. అందుకే ఆయన ఫలించిన ఆ చెట్టుని తోటమాలతో నరికేసి కాలబెట్టు, కాల్చేసేయం కాదు, అది ఉంట వ్యర్థము. కానీ యాచకుడు బ్రతిమలాడుకుంటున్నాడు. నాకు ఎన్నో దర్శనాలు, రాత్రి పొనుకుంటే చాలు, కళ్ళు మూసుకుంటే చాలు, చాలా దర్శనాలు చూపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరు చూపిస్తూ ఉంటాడు, ఒకళ్ళ జీవితం చూపిస్తూ ఉంటాడు. ఎన్నో దేవుడితో నేను ప్రార్థన జీవితంలో మీ కొరకు ఉదయాన్నే లేచి ప్రతిరోజు ప్రార్థన. ఎందుకంటే సంఘం ఇక్కడ మోస కూడా అదే చేస్తున్నాడు. యాచకుడు చేసే పని ఏదమ్మా? మాకు మీ గురించి ప్రార్థన చేయటమే. ఒకవేళ మిమ్మల్ని క్షమించమని మీ జీవితాల్లో నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. నాకు తెలుసు, రెండోది దేవుడికి తెలుసు, మూడోది మీకు కూడా తెలుసు అండి. కానీ ఎవరి తప్పును వాళ్ళకి బయట చూపించుకోలేరు కదా. ఎవరి తప్పును వాళ్ళు తెలుసుకుంటే బాగానే ఉండు. ఎవరి తప్పును వాళ్ళు తెలుసుకుంటే మీరు ఎంతగానో ఆత్మీయ బిడ్డలుగా ఎదుగుతారు. కానీ తెలుసుకోలేరు. ఇప్పుడు నాకు తెలిసి నేను ఏం చేస్తాను? ఇక్కడ ప్రార్థన చేయటం. ఇక్కడ చూడండి, మోసే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుడేమో వాళ్ళని కాల్ చేస్తానంటే మోసే ఏమంటాడు? మోసే తన దేవుని యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నువ్వు మహాశక్తి గల బహుభాగము వలన ఐగుప్తు దేశంలో రప్పించిన నీ ప్రజల మీద కోపము మండినేలా? నీ ప్రజల మీద కోపం ఎలా? వాళ్ళు తప్పుడోలే, వాళ్ళు అవిశ్వాసులే, వాళ్ళు ఫలించట్లేదు, వాళ్ళు విశ్వాసంగా లేరు. కానీ కోపం ఎలా ప్రభువా? నువ్వు దయగల దేవుడివే. చూడండి, ఆయన అంటాడు, నీ కోపాగ్ని నుండి మల్లుకొని నువ్వు ప్రజలను కీడు చేయగా దాని గురించి సంతాపపడము. నీ సేవకులైన అబ్రాహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నువ్వు వారితో ఆకాశ నక్షత్రం వల్లనే నీ సంతానం అభివృద్ధి చేస్తా అని వాగ్దానం చేశావే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానాన్ని చూపిస్తున్నాడు మోషే, దేవుడికే చూపిస్తున్నాడండి. నువ్వు వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి చేస్తావు కదా. ఇప్పుడు వాళ్ళు పతనం అయిపోతే, వాళ్ళు నాశనం అయిపోతే, వాళ్ళ దేవుడు ఇదిగో మంచోడు కాదు అంటారు కదా. కనుక ఆ నెపం నీకు వద్దయ్యా. వాళ్ళని క్షమించు. యాచకుడు చేసే ప్రార్థన ఇది. మీకు తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా, మీ గురించి ఎంత యాచకత్వము. ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే బాధలు ఉన్నారో, ఎవరైతే శోధనలు ఉన్నారో, ఎవరైతే సంతోషం వాళ్ళ కుటుంబంలో లేదో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా దేవునికి అనుకూలంగా ఫలించలేకపోతున్న వ్యతిరేకమైన జీవితం ఉన్నారో, వాళ్ళ గురించి యాచకత్వం చేసే పని, యాచకుడు చేసే పని. యాచకత్వం చేస్తున్నాడు ఇక్కడ మోషే.
ఇశ్రాయేల్ ప్రజలు తప్పు చేసినప్పటికీ, వాళ్ళ మీద కోపం రగులుకున్నప్పటికీ దేవుని శాంతిపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక యాచకత్వం చేస్తున్నాడు ఇక్కడ మోషే. చివరికి ఆయన అంటాడు, 30 వచనం చదవండి, 12వ అధ్యాయం 32వ అధ్యాయంలోనే 30 వచనం. మరునాడు మోషే ప్రజలతో, మీరు ఈ గొప్ప పాపం చేసేది కనుక యెహోవాకు కొండకి వెళ్దాము, ఒకవేళ మీ పాపముకు ప్రాయశ్చిత్తము చేయగలము అని. అప్పుడు మోషే యెహోవాకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దూతను తమ కొరకు, అయ్యో నువ్వు వారి పాపం ఒకవేళ పరిహరించుతావా, లేని ఎడల నువ్వు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయము. ఏమంటున్నాడు మోషే? అర్థమవుతుందా మీకు? చదవండి ఇంటికొని. ఇక్కడ ఏమంటున్నా అంటే, నీ ప్రజల మీద నీ ఉగ్రత చూపించగాకు, వాళ్ళని క్షమించు. వాళ్ళు పాపం చేయటానికి వాళ్ళు ఒకవేళ పాపం చేస్తూ ఉంటే, వాళ్ళు నీకు లోబడకపోతే, నీళ్ళు ఫలించకపోతే, ఇదిగో వాళ్ళని నడిపించిన నాయకుడైన నన్ను నీ మరణానికి అప్పచెప్పు, నన్ను నీ జీవ గ్రంథంలో నా పేరు లేకుండా చెయ్యి. మోషే అడుగుతున్నాడండి, వాళ్ళ నిమిత్తం నా ప్రాణం తీసుకో. ఏమంటాడమ్మా? వాళ్ళ నిమిత్తము నా ప్రాణం తీసుకో, వాళ్ళని ఏం చేయగాకు ప్రభువా. ఇది యాచకుడు చేసే పని అండి. కానీ మీరు గుర్తెరుగుతున్నారా? ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ పక్షంగా ఆ తోటమాలి ఏ విధంగా అయితే ఒక్క సంవత్సరం అనుగ్రహించు, ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, ఈ సంవత్సరం ఫలించకపోతే అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడు నరికేద్దాం, అప్పుడు ఇదిగో గొడ్డలకి మనము పని పెడదాం, ఆ చెట్టుని ఆ మంటల్లో వేద్దాం, నరికి మంటలో వేద్దాం. ఎంత ఆలోచన, ఎంత దేవుడికి విధేయంగా మనవి చేసుకుంటున్నాడు చూడండి ఆ యాచకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాచకత్వము చేసేవారు మీ కొరకే విజ్ఞాపన చేసేవారండి. మీరు గుర్తిరిగితే చాలు, మీ కొరకే. ఇప్పుడు యెషయా గ్రంథంలో మనం చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో సాతానుడు ఎందుకు పడిపోయాడు? పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు పడిపోయాడమ్మా? సాతానుడు ఎందుకు పడిపోయాడు? దేవుడు ఎందుకు సాతాన్ని, దేవుడి సన్నిధిలో ఉన్నవాల్సిన సాతానుడు, వెలుగు దూత సంబంధమైన ఆ సాతానుడు ఎందుకు భూలోకంలో నెట్టబడింది చెప్పండి? అసూయ. దేవుడి సింహాసనం కోరుకున్నాడు. ఆయనైనా సింహాసనం కూర్చునేది, నేను కూడా కూర్చోవాలి కదా అని దేవుని యొక్క దోతే. సాతానుడు ఎవడో కాదు, దేవుడితో ఉన్న వాళ్ళే, దేవుడితో సువార్త దేవుని స్థుతించిన దోతే, వెలుగు దోత అంటారు దాన్ని, ప్రధాన దోత. అంత ప్రధాన దోత కొన్ని సంవత్సరములు దేవుళ్ళ సావాసంలో ఉన్నవాడు, కొన్ని సంవత్సరాలు దేవుణ్ణి స్తుతించేవారు. కానీ ఆ దేవుని యొక్క ఉగ్రతకి లోని ఏమైంది? ఆకాశం నుండి భూలోకానికి త్రోయబడింది. భూలోకంలో ఇంకా పరలోకంలో స్థానం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్ని సంవత్సరములైనా ఇదిగో నువ్వు సంఘం నుండి ఎదగలేకపోతే దేవుని అంటున్నాడు, దాన్ని తీసేయి. ఎందుకు? అయ్యో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, వాళ్ళని క్షమించేస్తే దేవుడు క్షమించుతాడా? క్షమించగలిగే సమయంలో క్షమిస్తాడు. ఎన్ని సంవత్సరాలు క్షమిస్తాడు? ఎన్ని సంవత్సరాలు క్షమించగలిగి ఉంటాడు చెప్పండి? క్షమించినంత కాలం క్షమిస్తాడు ఉంటాడు. ఇంకా నువ్వు మారు మనసు ఫలములు ఫలించకపోతే ఉపయోగం ఏంది చెప్పండి? సాతానుడు, అయ్యా నేను క్షమించాను, నువ్వు నా సింహాసనం పక్కన కూర్చొని పెట్టుకోలేదు. ఆయన చూశాడు, క్షమించాడు. కాలం అయిపోయింది, కృపాకాలం అయిపోయింది. కృపాకాలం అయిపోయినాక శిక్షాకాలమే ఇంకా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు యొక్క ఉద్దేశం ఏం తెలుసా? దేవుడు మనకి ఇదిగో మరొక సంవత్సరం అనుగ్రహిస్తున్నాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి మరొక సంవత్సరం అనుగ్రహిస్తున్నాడు. ఇంకా మనము మంచి ఫలములు అందించాలి. మన పని ఏంది? ఇంకా మంచి ఫలములు, మంచిగా సంఘములో ఎదగటము, ఆత్మీయంగా ఎదగటము, మంచి ఆత్మీయ ఫలములు అనుగ్రహించి మనము ఫలించండి. అప్పుడు దేవుడు మీ కుటుంబాలు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో ఆ విధంగా ఫలములు ఫలించండి, దేవుడిలో ఫలములు ఫలించండి, దేవుడి కొరకు జీవించండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచకపోతే అప్పుడు చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క సమయాన్ని పోగొట్టుకొని దేవుళ్ళు ఎదగకుండా ఎందుకు? చాలా మంది సంఘం చూడండి, ఒక ఆరాధన అంటే అందరు కదిలి వస్తారు. నాకు చెప్తున్నా కదా, చాలా మంది పాస్టర్లు నాకు వాట్సాప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రార్థనలు, ఒక్కొక్కరు ప్రార్థనలు, వాక్య చదవటాలు, వాళ్ళు అన్ని విధాలుగా వాడబడుతున్న విధానం చూస్తామంటే, ఎప్పుడు మా సంఘం ఇలాగ ఎదగాలి,
అని కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయి అమ్మ. సంఘం ఎదగలేకపోతుంది. సంఘం ఆత్మీయంగా నాకేమైనా మీరు ఎదిగితే నాకేమైనా ఉందమ్మా? ఎందుకు? మీరు ఎదగటమే నాకు కావాలి. దేవుల్లో శిక్ష పాపానికి గురి కాకూడదు. మీరు సంతోషంగా ఉండాలి. మీ సంతోషం చూసి నేను సంతోషించాలి. అదే దేవుడి యాచకుడికి కావాల్సింది. కనుకప్పుడే దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మరొక సంవత్సరం మన దేవుడి అనుగ్రహించబోతున్నాడు 2025 సంవత్సరం. ఒక్కసారి తీర్మానం చేసుకోండి. రేపు 31వ తారీఖు జనవరి 1 ముందు 31వ తారీఖు మనకి వాచ్ నైట్ ఆరాధనలో మన తీర్మానాలు చేసుకుందాం. కొత్త సంవత్సరంలో తీర్మానాలు చేసుకుందాం. ఆ విధంగా తీర్మానాలు చేసుకుని ఈ సంవత్సరాన్ని ఫలించాలి ప్రభా, దీవించ ఆశీర్వదించమని దేవుని అడగండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోకి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుని ఉంచుతాడు. ఆ విధంగా దేవుని పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన. నా దేవా, నా ప్రభా, నేను ఆమెలో జ్ఞాపకం చేసుకుని